హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను అందరినీ. నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ మా ఆయనకు బాక్స్ కట్టడానికి త్వరగా లేసి నేను పప్పుచారు, వంకాయ కర్రీ చేయాలని ముందుగానే డిసైడ్ అవ్వను. అందుకే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయ కర్రీలో టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నానండి. కొద్దిగా లేట్ స్టార్ట్ చేశాను వీడియో. ఆల్రెడీ కొద్దిగా అయిపోయింది వంట నాది. వంకాయ, టమాటా, మెంతం కూర వేసి కారం పొడి, ఉప్పు ఇట్లా వేసి కలిపి పెట్టుకున్నానండి. ఇది ఆల్రెడీ పప్పు ఉడకబెట్టుకున్నాను. అందులో కారం పొడి, ఒక టూ స్పూన్ కారం పొడి, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అండి వేసుకొని రుబ్బుకొని పెట్టుకున్నా. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి, రుచి బాగుంటుంది. ఆల్రెడీ పప్పు మెత్తగా అయిపోయిందండి. కొద్దిగా రుబ్బాను నేను. రుబ్బి పక్కన పెట్టేసుకొని వంకాయ కూడా అయిపోతుందండి. అది ఆ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని కడాయి పెట్టేసుకొని పప్పులకి తాలింపు వేసుకుంటున్నానండి. ముందుగా కొన్ని నేను మెంతులు వేస్తాను. మెంతులు టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది పప్పులోకి. కొన్ని మెంతులు వేసి పెట్టి ఇక్కడ వంకాయ కూరలో టమాటా వేసానండి. టమాటా వేసి కలిపి పెట్టుకుంటున్నాను. దేవుడు ఆడవాళ్ళకి 10 చేతులు ఇస్తే ఇంకా ఎలా ఉంటుందో ఆడవాళ్ళ పరిస్థితి. పప్పుచారులోకి జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేగాక చిటపటలాడాక అందులో ములక్కాడలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ములక్కాడలు, ముల్లంగి, పచ్చిమిర్చి, టమాటా, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలండి, కరివేపాకు మొత్తం బాగా కలుపుకోవాలి. వేసేసి కొద్దిసేపు ఉడకనివ్వాలండి. కొద్దిగా మగ్గాక కొద్దిగా పొయ్యి మీద కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలానే పెట్టాలి. అన్నీ కొద్దిగా ఉడుకుతాయండి. చింతపులుసు వేస్తున్నాను పప్పులోకి. చింతపులుసు వేసి కొద్దిగా బాగా మసలనివ్వాలండి. టమాటా దగ్గర పడుతుందండి వంకాయ టమాటా కర్రీ. ముందుగా కొద్దిగా మెంతం కూడా వేసానండి నేను. అందులో మెంతం వేస్తే టేస్ట్ బాగుంటుంది వంకాయ కర్రీలో. వంకాయ, టమాటా, ఆలుగడ్డ, మెంతం ఇవి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం ఇది. కొద్దిగా దగ్గర పడ్డదండి. ఇంకా కొద్దిగా మగ్గనిచ్చాక కొత్తిమీర వేయడానికి రెడీ పెట్టుకుంటున్నాను. వంకాయ కర్రీలోకి, పప్పుచారులోకి. వంకాయ కర్రీ కొద్దిగా దగ్గర పడ్డదండి. ధనియాల పౌడర్ వేస్తున్నాను. కొత్తిమీర కొద్దిగా వేసి కలిపి కొద్దిగా దగ్గర పడేదాకా పొయ్యి మీద అలానే ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలండి. కొద్దిగా ఉమ్మగిల్లడానికి నేను నీళ్లు పోస్తున్నాను. నీళ్ళు పోసి పెడితే కొద్దిగా దగ్గరకు అవుతుంది కర్రీ తొందరగా. పప్పుచారులోకి నేను ఇందులో బగారా వేసాను కదండి. బగారాలోకి చింతపులుసు పోస్తున్నాను. అది కొద్దిగా మసలాలండి. బాగా మసిలినాక అప్పుడే అన్నీ కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ వంకాయ కర్రీ అయిపోయిందండి. చూసారా, నూనె పైకి తేలుతుంది. ఇంకా ఒక 2 నిమిషాలు పెడుతున్నాను నేను. కొత్తిమీర వేసేసా. ఇది అయిపోయింది, కానీ ఇంకా 2 నిమిషాలు పొయ్యి మీద అలానే పెడుతున్నా. పప్పుచారు కూడా బగారాకి వేసింది మంచిగా మసులుతుందండి. ఇది పప్పులో పోసేసాను. పప్పులో పోసి ఇదంతా మంచిగా కలిపి బాగా మసలనివ్వాలండి. పప్పుచారు మసులుతోనే టేస్ట్ బాగుంటుంది.
చిక్క పడుతుందండి కొద్దిగా పప్పుచారు, కొద్దిగా దగ్గరకు అవుతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర కూడా ముందుగానే వేసేసానండి. ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. చూడండి, వంకాయ కర్రీ అయిపోయింది. ఆయిల్ మొత్తం పైకి తేలింది. కూర రెడీ అయినట్టే. పప్పుచారులో కొద్ది ధనియాల పౌడర్ కూడా వేస్తానండి, చాలా బాగుంటుంది. అయిపోవచ్చిందండి.